హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అప్ టు 32K వరకు మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. బీపీఓ అంటే కాల్ సెంటర్ లాగా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెషర్స్ నుంచి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే 270 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే కస్టమర్ సపోర్ట్ సిఎస్ఏగా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. హ్యావ్ టు రిసల్యూట్ కస్టమర్ క్వెరీస్ ఓవర్ కాల్ అండ్ చాట్. సో కస్టమర్కి వచ్చే ప్రతి క్వెరీస్కి మీరు కాల్స్ ద్వారా కానీ చాట్ ద్వారా కానీ వాళ్ళకు ఆన్సర్స్ అయితే చేస్తూ ఉండాలి. గుడ్ కంప్యూటర్ నావిగేషన్ స్కిల్స్ 9 hours ఆఫ్ ద డే. సో కంపల్సరీ 9 hours కంపల్సరీ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వర్క్ అండ్ 1 hour బ్రేక్. సో 1 hour అయితే బ్రేక్ కూడా ఉంటుందన్నమాట. 5 days వర్కింగ్ అండ్ 2 week ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. సో షుడ్ బి ఫ్లెక్సిబుల్. సో నైట్ షిఫ్ట్స్ అయినా సరే ఏ షిఫ్ట్ అయినా సరే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 12th వాళ్ళు కూడా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ఇమీడియట్ జాయినర్స్కి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంతకుముందు కాల్ సెంటర్లో ఒక 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు చాలా వరకు మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో స్కిల్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగే స్కిల్స్ అయితే ఉండాలి. కాల్స్ బాగా మాట్లాడగలగాలి. అంతేకాకుండా ఇన్బౌండ్ కాల్స్ అవుట్బౌండ్ కాల్స్ సరిపోతుందన్నమాట స్కిల్స్. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే జేఎల్ఎల్ నుంచి స్పెషలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి ఇంటర్న్షిప్ అయితే వీళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారనమాట. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి డేటా అనాలిటిక్స్ సంబంధించి కానీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి కానీ మీకు స్కిల్స్ అయితే ఉండాలి. కలెక్ట్, క్లీన్ అండ్ అనలైజ్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ టు సపోర్ట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో మీరు వేరియస్ సోర్సెస్ నుంచి చాలా వరకు డేటాను అయితే గ్యాదర్ చేసి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అసిస్ట్ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బిఐ డాష్బోర్డ్స్. సో డాష్బోర్డ్స్ సంబంధించి కానీ పవర్ బిఐకి సంబంధించి కానీ ట్యాబ్లెట్ సంబంధించి కానీ మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్, అండర్స్టాండ్ బిజినెస్ నీడ్స్ అండ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ టెక్నికల్ సొల్యూషన్స్. కొలాబరేషన్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్. సో వీటన్నిటిపైన మీకు అడ్వాన్స్ లెవెల్లో స్కిల్స్ అయితే ఉండాలి. పవర్ బిఐ, ట్యాబ్లెట్ వంటి టెక్నాలజీస్ పైన కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇంటర్పర్సనల్ స్కిల్స్తో పాటుగా బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా మీకు ఉంటే చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.